జై శ్రీరామ్ ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్. ఎలా ఉన్నా ఫ్యామిలీ, నేను మీరు చాలా చాలా మంచిగా ఉంటారు గైజ్. సో ఈ వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో మొత్తం వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్కి అయితే తప్పకుండా చూసేయండి. అండ్ ఇంకోటి అయితే ముందుగా వీడియో స్టార్ట్ కాకముందు వీడియోకి అయితే లైక్ చేసి ఈ వీడియో అయితే అందరు మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ ఛానల్ పైన కొత్తగా ఉంటే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. పాతగా ఉంటే వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేసేయండి. సో ఈ వీడియోలో అయితే ఈరోజు అయితే మన నవరాత్రిలో 9th డే సో అలా అనేసి మా ఇంట్లో అయితే పూజ అయితే జరుపుకున్నాం. సో ఆ పూజ అయితే మీకు ఈ వీడియోలో చూపెడతా. అండ్ ఇంకోటి నేనైతే మీకు కొన్ని ప్రీవియస్ వీడియోస్లో నుంచి చూపెడతానే ఉన్నాక మా ఇంటికాడ అమ్మవారిని అయితే కూర్చోబెట్టినారని. సో వాళ్ళ దగ్గర అయితే వెళ్ళి ప్రసాదం అయితే వంచడం జరిగింది. సో అదంతా అయితే ఈ వీడియోలో బ్లాగ్ టైప్ అయితే కవర్ చేసి మీకైతే చూపెడతా. అలా అనేసి మొత్తం వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. అండ్ ఇంకోటి అయితే మన వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే నాకు చెప్పండి. కొన్ని వీడియోస్కి అయితే టెక్నికల్ ఇష్యూ నుంచి కమెంట్స్ అనేవి ఆఫ్ ఉంటున్నాయి. వీటిని అయితే నేనైతే ఆన్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నా, కానీ అయినా అవి నేనైతే ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నా. సో ఇది ఇప్పుడైతే మాట ఎలా ఉంటాం, మొత్తం వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్కి అయితే చూసేయండి. వన్స్ అగైన్ మీ అందరికీ జై శ్రీరామ్, జై శ్రేష గైజ్. మొత్తానికి మీరు అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా మీరైతే నాకు కమెంట్ బాక్స్ అయితే చెప్పండి. సో ఇది వీడియో అయితే లాస్ట్ ఒక ఎందుకు చూడడం అని చెప్పిన అంటే, సో యాక్చువల్గా చూసుకోవచ్చు అమ్మవారికి సంబంధించి 9th డే అనేసి ఇంట్లో అయితే పూజ జరుపుకున్నాం. ఫస్ట్ డే ఇంట్లో పూజ జరుపుకున్నాం. అదైతే మన ఛానల్ పైన అవైలబుల్ అయితే ఉంది వీడియో. ఒక్కసారి అయితే మీరు అందరు పోయి చెక్అవుట్ చేసుకోవచ్చు ఆ వీడియో కింద. సో చూసుకోవచ్చు అమ్మవారు మా ఇంట్లో వేసినట్టు పూజ అయితే ఎలా ఉన్నది తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే అందరు చెప్పండి. సో పూజ చేసినాక ముందైతే దీపం వెలిగించినాం. దాని తర్వాత ప్రసాదం పెట్టినాక కొబ్బరికాయ అయితే కొట్టినాము. సో మీ ఇంట్లో అయినా మీరు ఇంతే ఘనంగా పూజలు జరుపుకుంటారంటే నాకు తప్పకుండా కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఇంకోటి ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్గా చూసేయండి. ఎందుకంటే ఈ వీడియోలో మేమైతే బయటికి వెళ్ళి ప్రసాదం అయితే అందరికీ వంచుదామని అనుకున్నాము. అందుకనేసి మా ఇంటికాడ దుర్గమాతను అయితే కూర్చోబెట్టినారు. సో మండపం కాడ అయితే వెళ్ళి అందరికైతే వంచడానికి వెళ్ళినాం. సో అది ఈ వీడియోలో అయితే మీకు చూపెడతాను. సో అలా అనేసి మొత్తం వీడియో అయితే లాస్ట్కి అయితే చూసేయండి. అండ్ అమ్మ వాళ్ళు ఆరతి తీస్తున్నాం. ఆరతి అయితే చూసుకోవచ్చు ఏ విధంగా అయితే వెలుగుతుంది మొత్తానికి. సో దాని తర్వాత అయితే నేనైతే ఆరతి ఇచ్చేటప్పుడు మీకు ఆరతి చూపెట్టాలనేసి నేనైతే మీకోసం రికార్డ్ చేసి అయితే మీకోసం చూపెడుతున్నాను. సో క్వాలిటీ అయితే కొంచెం లోగా వచ్చింది వీడియోకి సంబంధించి. సో దానికోసం అయితే సారీ. నెక్స్ట్ టైం నుంచి అయితే మీకు ఇంకా చాలా పర్ఫెక్ట్ క్వాలిటీతోనైతే మీ ముంగటైతే వస్తాను. అండ్ మీకైతే అమ్మవారి బ్యాక్గ్రౌండ్లో పెద్దగా రాము డ్రాయింగ్ అయితే కనిపిస్తుంది కదా. సో డ్రాయింగ్ అనేది నేనే చేశాను. డ్రాయింగ్కి సంబంధించి మన ఛానల్ పైన షార్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరైతే పోయి చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు. మీరు కనుక ఛానల్ పైన కొత్తగా ఉంటే ఒక్కసారి అయితే మొత్తం ఛానల్ అయితే చెక్అవుట్ చేయండి. అండ్ ఇప్పుడైతే డిస్టర్బెన్స్ లేకుండా ఆరతి అయితే ఎంజాయ్ చేయండి. అండ్ ఇంకోటి నేనైతే ఆరతికి సంబంధించి మ్యూజిక్ అయితే ఎందుకు పెట్టలే అంటే అదైతే కాపీరైట్ ఇష్యూ కారణం వల్ల అలా అనేసి నేనైతే మ్యూజిక్ ఏం పెట్టలేను. సో అందుకనేసి మ్యూజిక్స్ అయితే ఆఫ్ ఉన్నాయి వీడియోలో. అండ్ చూసుకోవచ్చు దాని తర్వాతకి మా ఇంటికాడ కూర్చోబెట్టిన అమ్మవారి దగ్గర అయితే వచ్చేసినాం. సో ఇక్కడైతే అందరైతే ప్రసాదాలు అయితే పెడుతున్నారు. సో అక్కడనే మేమైతే ప్రసాదం అయితే పెట్టాము. సో చూసుకోవచ్చు మొత్తానికి అయితే అమ్మవారు మొత్తం అయితే పూలదండలతోనైతే పెట్టినారు అమ్మవారికి. అందరూ అయితే అమ్మవారికి బ్యాంగిల్స్ కానీ సో అలా అయితే సమర్పిస్తున్నారు.
సో ఇక్కడైతే అందరూ అయితే అమ్మవారికి వేరే వేరే ప్రసాదాలు అయితే తెస్తూనే ఉన్నారు. అలాగే మేమైతే ప్రసాదం అయితే తెచ్చాము. చాలామంది పులిహోర కానీ అంటే చాలామంది ప్రసాదాలు తెస్తున్నారు. సో అమ్మవారు ముంగట పెట్టినాక పూజ అయినాక బయట పోయినాక మేమైతే అందరికైతే ఆ ప్రసాదం అయితే వంచినాం. సో ఈరోజు అమ్మవారి రూపం అయితే చూసుకోవచ్చు. ఏ విధంగా అయితే అమ్మవారికి మొత్తం మీకోసం ఒక ఫోటో అయితే చూపెడుతున్నాను. సో చూసుకోవచ్చు కదా, మొత్తానికైతే మీకోసం కొన్ని విజువల్స్ అయితే రికార్డ్ చేసినాను. సో మొత్తం వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్కి అయితే చూసేయండి. అమ్మవారికి సంబంధించి మన ఛానల్ పైన చాలా అంటే చాలా వ్లాగ్స్ అయితే ఉన్నాయి. మీరైతే అన్ని వీడియోస్ అయితే ఒక్కసారి పోయి వెళ్ళి చెక్అవుట్ అయితే చేయండి. సో ఇక్కడైతే చాలామంది భక్తులు అయితే వస్తారు కదా, డైలీ ఇక్కడైతే చాలా అంటే చాలా భక్తులు అయితే వస్తారు. సో చూసుకోవచ్చు ఇక్కడికి ఇప్పుడుకి చాలా క్రౌడ్ అయితే ఉండే. సో అందరైతే సెల్ఫీస్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. సో ఇంకోటి అయితే అక్కడైతే మండపం బయట ప్రసాదం పంచుతున్నారు. సో అలానే చాలామంది మండపం బయట ఉండే. సో చూసుకోవచ్చు కదా, మన అమ్మవారి మండపం బయటి నుంచి ఇలా ఉంటుంది. అండ్ ఇంకోటి కదా, మేము మా ఇంట్లో చేసిన పూజ అయితే నేను మీకు స్టార్టింగ్లో మరీ అంత క్లారిటీతో చూపడలేక, సో అలానేసి ఇంకోటిసారి అయితే మీకు చూపెడతాను వీడియోలో. సో చూసుకోవచ్చు కదా, అమ్మవారికి సంబంధించి చాలామంది ఫొటోస్ వచ్చి తీసుకుంటూనే ఉంటారు చెప్పినాక. సో దాని తర్వాతకైతే మేమైతే ఇంటికి వచ్చేసినాము. సో ఇంటికి వచ్చేసినాక ఇంకోటిసారి అయితే మీకు మా ఇంట్లో కూర్చోబెట్టిన అమ్మవారిని చూపెడదామనేసి. సో చూసుకోవచ్చు, సో వీలైతే మా కులం దేవత. అండ్ ఇంకోటి ఇక్కడైతే చూసుకోవచ్చు దుర్గామాత. సో వచ్చినాక మేమైతే ఇంకోటిసారి అయితే అరటిపండు అయితే అంటే బనానా అయితే ప్రసాదం రూపంగా అయితే ఇంకోటిసారి అయితే పెట్టినాము. సో మీరందరూ అయితే అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నారా, చేయలే తప్పకుండా కమెంట్ బాక్స్ అయితే చెప్పండి. అమ్మవారి దర్శనం చేసుకుంటే వీడియోకి అయితే లైక్ చేయండి. అండ్ ఇంకోటి మన ఛానల్కి సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట అయితే ప్రెస్ చేసేయండి. సో గాయ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ బాక్స్ అయితే అందరైతే నాకు చెప్పండి. వీడియోలో ఏమైనా తప్పులు జరుగుతే తప్పకుండా క్షమించండి. అండ్ అలాగే వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ బాక్స్ అయితే చెప్పండి. అండ్ ఇంకోటి కదా, మీకైతే నా వీడియోస్ ఏ టైమింగ్లో కావాలి మీరైతే నాకు కమెంట్ బాక్స్లో చెప్పచ్చు. అంటే మీకు ఏ టైమింగ్లో కావాలి. నేనైతే ఇప్పుడు ప్రస్తుతం 7:30 AM వస్తుంది కదా మన మార్నింగ్ వీడియో అనేది. ఎందుకంటే ఆ టైమింగ్ ఎందుకంటే మనం ఎన్నికైతే గణేశుడు చేసేటప్పుడు మన మార్నింగ్ వీడియో అంటే 2 వీడియోస్ అయితే వస్తుండగా మార్నింగ్ అప్డేట్ ఈవినింగ్ అప్డేట్ అనేసి. సో దాంట్లో మార్నింగ్ అప్డేట్ వీడియో అనేది 7:30 AM వస్తుండే. సో అలా అనేసి అదే టైమింగ్ కంటిన్యూ చేద్దామా, లేకపోతే మీకోసం టైమింగ్ అనేది చేంజ్ చేయాలా, అలా అనేసి మీరైతే నాకు తప్పకుండా కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఇంకోటి అమ్మవారి దర్శనం చేసుకుంటే వీడియోకి అయితే లైక్ చేయండి. సో వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి. ఇట్లాంటి ఇంకా వ్లాగ్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేనైతే మీ ముంగట కొత్త ఫెస్టివల్ వ్లాగ్స్ అయితే తెస్తూనే ఉంటా. సో అందుకనేసి ఛానల్కి అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ముందు దసరా పండుగ అయితే వస్తుంది కదా, సో దానికి సంబంధించి ఇంకా చాలా మంచి వ్లాగ్స్ అయితే వస్తూనే ఉంటాయి మన ఛానల్ పైన. ఆల్రెడీ ఈరోజు అయితే నేను అనుకుంది దసరా. సో అలా అనేసి మీ అందరికైతే హ్యాపీ దసరా. వ్లాగ్ అనేది దసరాది ఒక్కరోజు లేట్ అవుతుంది. సో అలా అనేసి కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఇంతకైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. టాటా బాయ్ బాయ్.